మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుండి ఆఖరి వరకు చదువుతాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన నెమ్మది లేకుండా విస్తారమైన మన ముందుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన మన ముందుట కంటే, దేవుని అందలి భయభక్తుల. సహోదరి శైలజ, ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరముల క్రితము ఈ భూలోకానికి వచ్చినారని నీవు నమ్ముచున్నావా? నమ్ముచున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై కల్వరి శిలువలో ప్రాణం పెట్టారని మీరు నమ్ముచున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో రక్తము చిందించి మీ కొరకై చనిపోయారని నువ్వు నమ్ముచున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు సమాధి చేయబడి తిరిగి సజీవుడిగా లేపబడ్డారని మీరు నమ్ముచున్నారా? మరి ప్రభు నమ్ముకున్న తర్వాత నమ్మకంగా మీ జీవితాంతకాలం కూడా ప్రభు గారికి నిలబడగలరా? మీ మరణ పర్యంతం దేవుని కొరకు నిలబడగలరా? మరి కొన్ని కష్టాలు, శ్రమలు, శోధనలు వచ్చినా భరిస్తారా? మరి క్రైస్తవ సిద్ధాంతం ప్రకారంగా ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి, మీకు దేవుడిచ్చిన దానిలో 10వ భాగములు దేవుని కొరకు ఇవ్వాలి, అలాగే మీరు చెల్లించగలరా? మీరు ఇచ్చిన సాక్ష్యమును బట్టి, ప్రభు నాకు ఇచ్చిన అధికారమును బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి నేను బాప్తిస్మం బాప్తిస్మం పొందడానికి ఈ క్షణంలో ప్రభు వారితో మాట్లాడినట్లయితే రండి, వారికి కూడా బాప్తిస్మం ఇవ్వడం జరుగుతుంది. దైవజనులు ఉన్నారు, విస్తారమైన నీళ్లు ఉన్నాయి, కాబట్టి ప్రతి వారు కూడా గమనించి ప్రభు యేసుక్రీస్తే పరలోకాన్ని ఇచ్చే దేవుడని, నిజమైన దేవుడని మనం నమ్మాలి. ఇటువంటి బాప్తిస్మం తీసుకుంటేనే పరలోకానికి ఎత్తబడగలం, మనం ప్రభు దగ్గరికి వెళ్ళగలం.
దేవుడి యొక్క మరి కార్యక్రమాన్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారకుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామాను స్తోత్రములు నాయన. చక్కగా ప్రభా నీ కుమార్తెను తండ్రి నాయన శైలజాన్ని తీసుకొచ్చి ప్రభా ఇక్కడ